హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, లాంగ్ వీడియోస్ వచ్చి చాలా రోజులైంది. ఈరోజు మళ్ళీ లాంగ్ వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యం పిట్టు తయారీ విధానం అండి. ఇంతకుముందు మన వీడియోస్లో మనకి రాగి పిట్టు తర్వాత బియ్యం పిట్టు కూడా వీడియో ఉంది. రాగి పిట్టుకి ఏ విధంగా అయితే వ్యూవర్స్ ఎక్కువ మంది వచ్చారో అలాగే బియ్యం పిట్టుకు కూడా వచ్చారు. ఇప్పుడు ఈ వీడియోని కూడా చూసి ఆదరిస్తారని, లేదా ఇంతకుముందు మన ఛానల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే బియ్యం పిట్టి తయారీ విధానం మనం ఈ ఛానల్లో నా వీడియో ద్వారాగా మీరందరూ కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నానండి. ఎందుకంటే కొంతమందికి తెలియని వాళ్ళకి మాత్రమేనండి, చాలామందికి తెలియదు. ఇప్పుడున్న వాళ్ళకి పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఈ బియ్యం పిట్టు పెడితే వాళ్ళకి నడుములు ఎంత బలంగా ఉంటాయో, నడుము రెప్పి రాకుండా పీరియడ్స్ టైంలో ఎంత మంచితో బియ్యం పిట్టు నెయ్యి బెల్లం వేసి పెట్టడం వల్ల మన పెద్దవాళ్ళు అమ్మమ్మలందరూ కూడా మనకి అందరికీ అలాగే చేసి పెట్టారు కదా. అందుకోసమని నేను ఈరోజు లాంగ్ వీడియోతోటి బియ్యం పిట్టు వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. నేను ముందు ఒక గ్లాసు కడాయి పెట్టి ఒక గ్లాసు బియ్యం వేసి దోరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించానండి. ఎండలో ఎండబెట్టిన తర్వాత అయినా మనం చేసుకోవచ్చు, కానీ కొంచెం వాతావరణం బయట చల్లగా ఉంది. నాకు చాలా రోజుల తర్వాత పిట్టు తినాలనిపించింది. 2 గ్లాసులు అయితే వేరువేరుగానే అండి, అన్నీ ఒకేసారి వేస్తే త్వరగా వేగవు, లేదా కొంచెం వేసినా మాడుతాయని ఒక్కొక్క గ్లాసు వేసి వేయించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మనము కొంచెం కొంచెంగా వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ వేస్తే మనకి రవ్వలాగా రాదు, ఎందుకంటే బియ్యంలాగే ఉంటాయి కాబట్టి. చూడండి, మనకి సన్నని రవ్వలాగా వచ్చింది. మనం కొంచెం కొంచెంగా బియ్యం వేసి మనం మిక్సీ జార్లో పట్టినప్పుడు, ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్, మనం తినే ఆహారంలో పెద్దవాళ్ళు మనకి ఏదైనా ఒకటి చెప్పారు అంటే దానిలో ఎన్నో పోషక విలువలు ఉంటేనే మనకి ఆ వీడియో మనకి అలా చెప్పడం వల్లే మనం ఈరోజు వీడియో రూపంలో మనం తీసుకుంటున్నామండి. నేనైతే పెద్దవాళ్ళు చాలా విషయాల్లో మన హెల్త్ పరంగా వాళ్ళు ఆలోచించే చేస్తారని అనుకుంటున్నాను. 2 సార్లు మిక్సీ జార్లో పట్టిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని నేను కొంచెం సాల్ట్ కూడా వేసానండి. మనం ఏదైనా తీపి చేసుకునేటప్పుడు కొంచెంగా సాల్ట్ కూడా వేసుకోవాలి. పిండిలో ముందుగానే సాల్ట్ కూడా కొంచెంగా వేసానండి, స్కిప్ అయింది. సాల్ట్ వేసిన తర్వాత పొడి పిండి అంతా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ, వాటర్ తోటి ఎక్కువగా వేయకూడదండి. ఈ నీళ్లు వేస్తే జారు జారుగా అవ్వకూడదు, పిండి పొడిపడిలాడుగా ఉండాలి. పిండిని మనం ముద్దగా పట్టుకున్నప్పుడు అది మనం ఇట్లా ఒత్తితే పగిలిపోయేటట్టుగా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పిట్టు అయితే. మన రాగి పిట్టు కూడా హెల్త్కి చాలా మంచిది, మన వీడియోల్లో ఉందండి, తప్పకుండా చూడండి. రాగి పిట్టు, జొన్న పిట్టు, బియ్యం పిట్టు ఇవన్నీ కూడా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను కుకింగ్ వీడియోతోనే కదా స్టార్ట్ చేసింది. అప్పుడైతే నాకు షార్ట్స్ తీయాలి ఫస్ట్, మానిటైజేషన్ తర్వాత లాంగ్ వీడియోస్ తీయాలని ఇవేమీ తెలియదండి. స్టార్టింగే నేను లాంగ్ వీడియోస్తోనే వచ్చాను. మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి లాంగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. నా ఛానల్ని అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ అని ఓపెన్ చేస్తే వస్తుంది లాంగ్ వీడియోస్ అయితే. నేను చాలా ఒక 200 వీడియోస్ల దాకా లాంగ్ వీడియోస్ చేసిన తర్వాతే షార్ట్స్ చేసింది. అప్పటికే నాకు 957 మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అప్పుడు షార్ట్స్ మొదలు పెట్టానండి. ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా షార్ట్స్ తీసిన తర్వాతనే లాంగ్ వీడియోస్ తీయండి. నాకు మనీ అయితే ఏమి రాకపోయినా కానీ నేను చేస్తూనే ఉన్నాను కదా. మనకి ముందు మనీ రావాలన్నా సబ్స్క్రైబర్స్ 1000 మంది అయితేనే మానిటైజేషన్ అవుతుంది. అప్పుడు మనకి వచ్చే మనీ మనకి యాడ్ అవుతుందని తర్వాత తెలిసి నాకు ఇప్పుడు మాత్రమే మనీ యాడ్ అవుతుంది. ఇంకా అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇదంతా పిండి అంతా కూడా వాటర్ వేసి కలిపి కొంచెం ఆ గిన్నెలోనే అలా అద్ది పెట్టి, ఒక గిన్నె డేక్ష లాంటిదండి, కొంచెం పొడవుగా ఉండే డేక్షాలో సగం వరకు నీళ్లు పోసి తెల్లటి క్లాత్ నీళ్ళల్లో ముంచి తీసుకొచ్చానండి. నేను పిట్టు కోసమనే క్లాత్ని పక్కన పెట్టి ఉంచాను. చాలా రోజుల నుంచి ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు క్లాత్ కావాలి కదా. ఇలా తెల్లటి క్లాత్ అయితే పైన కప్పి, మనకి మిక్సీ ఇది జాడీకి ఎలా అయితే మనం కట్టుకుంటామో అలా కట్టుకొని, మనం ముందుగా వాటర్ వేసి కలిపి పెట్టుకున్న పిండి అండి, పొడి పొడిలాడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది కదా. లేదండి, మామూలుగానే ఉంది పిండి. అలా పిండిలో ఉన్నప్పుడు ఆవిరి మీదే ఈ పిట్టు ఉడికించాలి మనము. మరీ ఎక్కువగా నీళ్ళైతే అది గట్టిగా అవుతుందండి, ఉండలుండలుగానే అవుతుంది. ఉడికినప్పుడు మనకి తుంచినప్పుడు ఇడ్లీ ఎలా అయితే పొడి పొడిగా అవుతుందో అలా అవ్వాలంటే పిండి, బియ్యం మాత్రమే ఉన్నాయి కదా, ఇది తీసుకున్నాం కదా, ఈ బియ్యాన్ని ఇలా తడి పొడిగానే మాత్రమే బియ్యం పిండిని కలుపుకోవాలి. పిండి కాదండి, రవ్వలాగా చేసుకోవాలి. మనం బియ్యం ఏమి లేకుండా
రవ్వలాగా మనం వేయించినప్పుడు రవ్వలాగా ఖచ్చితంగా మిక్సీ జార్లో వేసినప్పుడు వస్తుంది. చూడండి పిండిని ఎంత క్వాంటిటీ అయితే మనకి ఆ డేక్షా మీద సరిపోయేంత పట్టిందో అంత మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే కూడా ఉడకదండి. పైన లోపల పైన అడుగున ఉడుకుతుంది, మధ్యలో పిండి అలాగే ఉంటుంది. అందుకని నేను కొంచెంగా మాత్రమే అండి, డేక్షా మూతకి సరిపోయినంత మాత్రమే, వెడల్పుకి సరిపోయినంత మాత్రమే వేస్తున్నాను. అలా వేసి మనం కొంచెంగా పైన కొద్దిగా కూడా నీళ్ళని చిలకరించాలండి. కొంచెం నీళ్ళని చిలకరించి మనం అద్దినట్లుగా చేస్తే అక్కడక్కడ నీళ్ళు కూడా ఉంటాయి కదా. మళ్ళీ మనం అన్నీ అద్ది పెట్టుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కూడా ఒక స్పూన్ తోటో లేకపోతే చాకుతోటో అక్కడక్కడ రంధ్రాలు పెట్టాలండి. రంధ్రాలు పెట్టినప్పుడు కూడా ఆ రంధ్రాల నుంచి కూడా ఆవిరిపోయి బాగా ఉడుకుతుంది. పొడి పొడిలాడే విధంగా ఉంటే మనకు అంత టేస్ట్గా ఉండదు కదండి. అందుకోసమనే కొంచెం వాటర్ వేసి జీలకరించి ఇలా మూత పెట్టేసి చాకుతోటి అక్కడక్కడ ఘాట్లలాగా పెట్టానండి. స్కిప్ అయిపోయింది. 4 వైపులా మడిచేసుకోవాలి. మడిచేసుకొని దానిపైన ఒక మూతని, డేక్షాకి సరిపోయే మూతని, పెద్ద మూతని పెట్టినా మనకి తీసేటప్పుడు కాలుతుంది. చిన్న మూత అయినా కానీ ఉడకదు కదా. డేక్షా అంత వెడల్పున మనము గుడ్డ కట్టి ఆ గుడ్డ మీద పిండిని పరిచాం కదా, ఆ పరిచిన పిండి అంతా సరిపోయేటట్టుగా ఉండే మూతే మాత్రమే పెట్టాలి. చూడండి మూత పెట్టి ఉడికించి ఒక 15 నిమిషాలు ఆవిరి మీద ఉడకాలండి. టైం ఇంతనేం లేదు, ఉడికిందాక చూసుకోవాలి. చాకుతో మనం తీసి చూసినప్పుడు అర్థమవుతుంది మనకి. చాకు గుచ్చినప్పుడు పిండిలాగా చాకుతో వస్తే ఉడకనట్టు, చాకు మనం చాకు గుచ్చినట్టుగా పైకి లేసి వస్తే ఉడికినట్టండి. ఎప్పుడైనా గమనించండి. నేను ఫస్ట్ ఒకసారి తీసి గుచ్చాను, పిండితో కూడా వచ్చింది దాని చాకు మీద. తర్వాత గుచ్చినప్పుడు చాకు క్లీన్గానే వచ్చింది, అందుకని ఉడికినట్టు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇదంతా మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. చెయ్యి కాలుతుందని నేను ఇంకా ఇలా చిల్లులు గంటతోనే తీసాను. గంటతో కలుపుదామంటే అది కుదరట్లేదు అండి. కొంచెం కొంచెంగా వేడిగా కాలుతున్నా కానీ చేత్తోనే కలుపుతున్నాను. అంతా మనము బాగా చినమాలండి అదంతా కూడా. చూడండి ఇడ్లీలాగా ఉంటుంది కదా, ఇడ్లీలాగా ఉండేదని చినిమినప్పుడు ఉడికి మనకి పొడి పొడిగా ఆ రెళ్ళలన్నీ కూడా పొడి పొడిలాడుతాయండి. నేను తీసుకున్న ఈ 2 గ్లాసులకి అర గ్లాసు కన్నా ముప్పావు గ్లాసు ఉండేంత బెల్లం వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టానండి. మరీ మెత్తగా మన చేత్తో చిదమాలంటే కూడా చిదమలేనని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టేటప్పుడే కొంచెం 2 యాలకులు బెల్లం వేసి పెట్టి పిండిలో వేశాను. మళ్ళీ కొంచెం అరచిప్ప కొబ్బరి చిప్ప కూడా చిన్న ముక్కలుగా చేసి అది కూడా వేశానండి. మనం పచ్చి కొబ్బరి వేసుకున్న అది కూడా బలమే. కానీ మెచ్యూరైన పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం పచ్చి కొబ్బరి వేయకండి. విడిగా తినాలనుకునే వాళ్ళు ఇలా తినేసేయచ్చు. మాకు ఇంట్లో పచ్చి కొబ్బరి ఏం దొరకలేదు, ఎండు కొబ్బరి ఉంటే వేసానండి. ఇలాంటివన్నీ కూడా పిల్లలకి నడుముకి బలాన్నిచ్చి, వాళ్ళు మామూలుగా వాళ్ళు పుష్పవతి అయినప్పటి నుంచి వాళ్ళకి మెన్సెస్ స్టార్ట్ అవుతుంది కదండి, నెలసర్లు. అట్లాంటప్పుడు వాళ్ళకి నడుము నొప్పి లేకుండా బలంగా ఉంటుందండి. పిల్లలు అలాంటప్పుడే వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బలమైన ఆహారం పెడితే మళ్ళీ మంత్లీ పీరియడ్ టైంలో వాళ్ళకి శక్తినిస్తుందండి. నడుముల్లో బలాన్ని ఇచ్చి ఎముకలకి దృఢపరుస్తుంది. ఖచ్చితంగా పిల్లలకి, రజస్వలైన పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ ఎందుకు పెడతారంటే మన పెద్దవాళ్ళందరూ కూడా మనకు నేర్పించింది ఎందుకంటే బలంగా ఉంటారనే. ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా ఈ మధ్య రావట్లేదండి. మీరు ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇట్లాంటి వీడియోస్ తీసుకొని, చేతగాని వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారాగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి మనకి రెడీ అయిపోయింది. తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్.